వెల్కమ్ బ్యాక్ టు ది గ్రేట్ డిబేట్. రైట్, ఈరోజు మేనిఫెస్టో పైన ప్రధానంగా చర్చిస్తున్నాం. అంటే ఆఫ్కోర్స్ జనరల్ ఎన్నికల్లో ఆయా పార్టీల మేనిఫెస్టో చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఏ పార్టీకి ప్రజలను ఆకర్షించడమే లక్ష్యంగా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు చేస్తాం, ఈ పథకాలు ప్రవేశపెడతాం, ఈ సంక్షేమ పథకాలు అందిస్తామని చాలా బలంగా ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేస్తూ ఉంటారు. అలానే ఈసారి కూడా ఎప్పట్లానే ఈసారి ఎన్నికల సమయంలో కూడా ఏపీలో 2 మేనిఫెస్టో రిలీజ్ అయ్యాయి. టీడీపీ కూటమి మేనిఫెస్టో రిలీజ్ అయింది, అదేవిధంగా వైసీపీ మేనిఫెస్టో కూడా రిలీజ్ అయింది. బట్ మేనిఫెస్టోలు అయితే రిలీజ్ అవుతున్నాయి, ఒకరికొకరు విమర్శ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు మేనిఫెస్టోని పూర్తిగా అమలు చేయలేదంటే మీరు అమలు చేయలేదని ఒకరు ఏ పార్టీకి ఆ పార్టీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యాక్చువల్గా అమలు అవుతున్నాయా, ప్రజల వద్దకి అవి వెళ్తున్నాయా, స్కీమ్స్ వెళ్తున్నాయా లేదా, ఫుల్ ప్లెజ్డ్గా చేస్తున్నారా, జస్ట్ అప్పుడు ఆ టైంలో ఎన్నికలు అంటే ఎన్నికల్లో జనాలను ఆకట్టుకోవడం కోసం ఆ స్కీమ్స్ పెట్టి జనంలోకి తీసుకెళ్ళి ఓట్లు మాత్రం రాబడుతున్నారా, ఆ తర్వాత వాటిని అమలు చేస్తున్నారా లేదా అనేది చర్చనీయాంశంగా ప్రతి ఎన్నికల సందర్భంలో ఈ విషయం అయితే హాట్ టాపిక్గా మారుతుంది. రైట్, వైసీపీ చాలా స్పష్టంగా చెప్తుంది, కూటమి ప్రకటించిన మేనిఫెస్టో జస్ట్ కేవలం ఓట్లను ఆకట్టుకోవడం కోసమే, అందులో అమలు చేసే పరిస్థితి లేదు. అధికారంలో రావటం లక్ష్యంగా చాలా అంశాలను పొందుపరిచారు. అవి అమలు కానీ అలివి కానీ హామీలు అవన్నీ కూడా అవి పాసిబిలిటీ లేదు అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పేరు నాని ఈరోజు అదేవిధంగా సజ్జల ఇద్దరు కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో సంబంధించి ఒక కౌంటర్ కూడా చాలా స్పష్టంగా ఇచ్చారు. కేవలం గతంలో చేసినట్టుగానే మోసం చేయడం కోసం మాత్రం ఈ విధంగా చాలా హామీల్ని మేనిఫెస్టో పెడితే వదిలేరు తప్పించి అందులో సాధ్యపడేవైతే లేవు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఇటువైపు నుంచి కూటమి నుంచి కూడా వైసీపీ గతం ఇచ్చిన మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేసామని చెప్తున్నారు. కానీ అందులో అమలు అవ్వలేదనే వాదన కూడా టీడీపీ చెప్తూ ఉంది. మొన్న ప్రకటించిన మేనిఫెస్టోలో కూడా సేమ్ అటువంటి నేపథ్యంతోనే ఆ విధంగానే గతంలో ప్రకటించినే చేయలేదు, మళ్ళీ ఇప్పుడు కూడా మరోసారి ఓట్లు రాబట్టుకోవడం కోసం ఈ విధంగా వైసీపీ మేనిఫెస్టో ప్రకటించని టీడీపీ అంటుంది. సో ఇద్దరు 2 పార్టీలకు సంబంధించిన నేతలైతే చాలా బలంగా చెప్తున్నారు. రైట్, నిజంగా మేనిఫెస్టోలు పార్టీలు ప్రకటిస్తాయి, అవి పూర్తిగా అమలవుతున్నాయా లేదంటే జనరల్గా ఆ సమయంలో కేవలం ఓట్లకు ముందు మాత్రమే వారిని ఓటర్లని ఆకట్టుకునేందుకు చేస్తున్నారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఇదే అంశం ఈరోజు డిబేట్ కొనసాగించబోతున్నాం. డిబేట్లో మనతో పాల్గొనేందుకు ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు, అదేవిధంగా వైసీపీ నుంచి శివారెడ్డి గారు, అదేవిధంగా టీడీపీ నుంచి బాలగురుస్వామి గారు, అదేవిధంగా బీజేపీ నుంచి ఫణేంద్ర గారు కూడా జాయిన్ అవుతున్నారు. రైట్, డిబేట్లోకి వెళ్లే ముందు ఒకసారి పేరు నాని ఈరోజు కూటమి మేనిఫెస్టో గురించి ఏమన్నారు ఒకసారి విని డిబేట్ స్టార్ట్ చేద్దాం. న్యూస్ పేపర్లో 15-16 వచ్చైతే సుమారుగా ఒక 9-10 పేపర్లో కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. 3 ఫోటోలు వేశారు, ఇంటింటికి సంతకం పెట్టి సూపర్ 6 అన్నారు, మేనిఫెస్టో అన్నారు. మేనిఫెస్టోలో మోడీ మాయమయ్యాడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఇవాళ ఎన్నికలు దగ్గర పడుతున్న కొందికి పవన్ కళ్యాణ్ మాయం, చంద్రబాబు నాయుడు ఫోటో ఒకటే. ఇంటింటికి సూపర్ 6 పేరుతో ఊదరగొట్టారు. పెన్షన్ 4,000 రూపాయలు చేస్తాం, ఇంటింటికి ఊదరగొట్టారు 4,000 పెన్షన్ సూపర్ 6 అని చెప్పని. ఈ 6లో పెన్షన్ ఎత్తేసారు, సూపర్ 6లో పెన్షన్ ఎత్తేసారు, పెన్షన్ మాయమైపోయింది. మోడీ ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటోలే కాదు హామీలు కూడా మాయమైపోతున్నాయి. అంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొందికి 4,000 రూపాయల పెన్షన్ను టోన్ డౌన్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. అంతకితం వరకు చంద్రబాబు నాయుడు ఓట్లు అయిన తర్వాత మోసం మొదలయ్యేది, కానీ ఇవాళ ఓట్లు అవ్వకుండానే మోసం మొదలైపోయింది. సూపర్ 6 నుంచి పెన్షన్ మాయమైంది, అలాగే మేనిఫెస్టోలో చివరికి వెళ్ళిపోయింది. రైట్, అది పేరు నాని చాలా స్పష్టంగా చెప్తున్నారు. మేనిఫెస్టో కేవలం టీడీపీ ప్రకటించిన కూటమి ప్రకటించినటువంటి మేనిఫెస్టో కేవలం దానికి మాత్రమే పరిమితం. ఓట్లను ఆకట్టుకోవడం కోసం తప్పించి అవి అమలయ్యే కావు. అవన్నీ గతంలో కూడా ఇటువంటి ప్రయత్నం చేస్తారని పేరు నాని ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇదే అంశం డిబేట్ కొనసాగిద్దాం. ముందుగా కోటేశ్వర గారు, రైట్, ప్రతిసారి కూడా పార్టీలు అయితే మేనిఫెస్టోలు ప్రకటిస్తూ ఉంటాయి, వాటి ఇంటెన్షన్ మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తాము, మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్తుంటాయి. కానీ అవి పూర్తి స్థాయిలో అమలు అవుతున్నాయా, కేవలం ఓట్లని ఆకట్టుకోవడం కోసం మాత్రమే ఇటువంటి ప్రయత్నాలు చేస్తారా అనేది నిజంగా ఆలోచించదగ్గ విషయం. అట్ ది సేమ్ టైం జనాలు ఓట్లు వేసే ముందు ఆలోచించాల్సిన విషయం కూడా. మీరేమంటారు దీని మీద? ఇంతవరకు మన దేశంలో రాష్ట్రాల్లో కానీ, కేంద్రంలో కానీ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు
చేసినటువంటి వాగ్దానాలను పూర్తిగా 100% అమలు జరిపినటువంటి వాళ్ళు ఎవరు లేరు, ఏ పార్టీ కూడా లేదు అన్నది ఒక వాస్తవం. ఒకవేళ అదే కనుక అమలు జరిగి ఉంటే ఇవాళ భారతదేశం ప్రపంచంలో అమెరికా, చైనాలతో పోటీ పడేటువంటి స్థాయిలో అభివృద్ధి చెంది ఉండేది. అటువంటి ప్రయత్నం ఎవరు చేయలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన మేనిఫెస్టో, అందులో బీజేపీ లేదు, నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను. ఆ మేనిఫెస్టోని విలేకరుల ముందు చేత్తో చూపించడానికి కూడా బీజేపీ ప్రతినిధి తిరస్కరించి అక్కర్లేదు అని చెప్పేసి పక్కకి నెట్టేసినటువంటిది మనం చూసాం. తెలుగుదేశం, జనసేన అది మేనిఫెస్టో మాత్రమే, బీజేపీకి దానికి ఎలాంటి సంబంధం లేదు. ఒకటి దానిలో చెప్పినటువంటి అంశాలు, లేదా వైసీపీ మేనిఫెస్టోలో వైసీపీ వాళ్ళు ఏం చెప్పారు, మేము గతంలో అమలు జరిపినటువంటి వాటిని మరింత మెరుగుపరుస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన ఆ మేనిఫెస్టో కానీ లేదా వీళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టో కానీ అదేది అమలు జరిగేటువంటిది కాదు అన్నది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు జరపాల్సినటువంటి ప్రకటించినటువంటి లేదా అమలు జరుపుతున్నటువంటి పథకాలను అమలు జరపాలన్నా అభివృద్ధి కార్యక్రమాలకి మిగతా శాఖలకి, అది ఇరిగేషన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, లేదా ఇతర సాంఘిక సంక్షేమం కావచ్చు, లేదా మూలధన పెట్టుబడులు కావచ్చు, వాటన్నిటికీ కోతలు పెట్టడం, లేకపోయేట్లయితే ఆ కోతలు పెట్టినా కానీ అవసరమైనటువంటి సంక్షేమ పథకాలకి నిధులు చేకూర్చడానికి కొత్తగా అప్పులు చేయడానికి అవకాశం లేకపోవడం, తద్వారా ఏమవుతుందంటే ప్రజల మీద భారాలు మోపడానికి తప్ప మరొక మార్గం లేదు అనేటువంటిది వైసీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో మీద నా అభిప్రాయం. ఇక తెలుగుదేశం మేనిఫెస్టోకి వచ్చేసరికి అందులో చెప్పినటువంటి అంశాలను కనుక చూస్తే అది డెఫినెట్ గా అది అమలు జరిగేటువంటి కాదు అని కూడా చెప్పొచ్చు. బహుశా అందుకనే బీజేపీ నేతలు సిగ్గుపడి దాన్ని మనం ఎందుకు భరించాలి, దాని మీద మనం ఎందుకు సమాధానం సంజయ్ చెప్పుకోవాలని కావచ్చు బీజేపీ నేతలు దాని నుంచి దూరంగా జరిగారు. ఎందుకు అంటే పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి మేనిఫెస్టో దాన్ని అమలు జరపలేదు, లేదా దాన్ని అమలు జరపడానికి 60-70 వేల కోట్లు కావాలి, మీరు ఎక్కడి నుంచి తెస్తారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రశ్నిస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువగా హామీలు ఇచ్చినటువంటి జనసేన, తెలుగుదేశం మేనిఫెస్టో ఎట్లా అమలు జరుపుతుంది అనేటువంటి ప్రశ్నకి బీజేపీ దగ్గర సమాధానం లేదు. వాళ్ళు నోటికి తాళం వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే బహుశా ఎందుకంటే మొత్తంగానే సంక్షేమ పథకాలకి బీజేపీ వ్యతిరేకం, అందులోనూ దీనిలో ఓట్ల కోసం ప్రకటించినటువంటివి చాలా ఎక్కువ ఉన్నాయి. ఉదాహరణకు 50 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి, అంటే ఆ సామాజిక తరగతి అనేటువంటి వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్లు ఇస్తామని చెప్పేసి చెప్పారు. దానికి ప్రాతిపదిక ఏమిటో తెలియదు. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోనే 50 సంవత్సరాలకి వృద్ధాప్య పాలయ్యి పనులు చేసుకోలేనటువంటి వాళ్ళు ఉండేట్లయితే మరి మిగిలినటువంటి సామాజిక తరగతుల్లో కూడా అదే స్థాయిలో ఉంటారు కదా. వృద్ధులంటే వృద్ధులే ఎవరైనా. అందువలన ఇట్లా చూసుకున్నప్పుడు అనేక అంశాలు అవి అమలు జరిపేటువంటివి కాదు. ఓట్ల కోసం మాయా బజార్ లాగా సృష్టించినటువంటి ఒక మేనిఫెస్టో తప్ప తెలుగుదేశం, జనసేన కూటమిది మరొకటి కాదు అనేది ఈ సందర్భంగా చెప్తాను. అదేవిధంగా అనేకమైనటువంటి ముఖ్య అంశాలని వాళ్ళు విస్మరించారు. ఉదాహరణకి ఈ మేనిఫెస్టో తర్వాత పవన్ కళ్యాణ్ గారు పోలవరం గురించి ఒక విచిత్రమైనటువంటి అంశాన్ని చెప్పారు. ఏంటి, క్లౌడ్ ఫండింగ్ ద్వారా 30,000 కోట్ల రూపాయలు పునరావాస ప్యాకేజ్కి 30,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, అవి క్లౌడ్ ఫండింగ్ ద్వారా లేదా రాష్ట్రం మీద సెస్ విధించి వసూలు చేస్తాము, నా వంతుగా 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పారు. ఏవైనా రాజకీయాలు కనీస పరిజ్ఞానం కానీ లేదా మిగతా అంశాల్లో, అంటే పాలనాపరమైనటువంటి దానిలో కనీసం నేర్చుకున్నది కానీ ఉంటే ఎవరైనా ఆ విధంగా చెప్తారా అంటే చెప్పరు. అటువంటి వాళ్ళు వాగ్దానాలు చేసినటువంటి వాటిని అమలు జరుపుతారు అంటే ఎట్లా నమ్మాలి అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ఓటర్ల ముందు ఉన్నటువంటి సమస్య అనేది నా అభిప్రాయం. రైట్.
శివారెడ్డి గారు, వైసీపీ నేత శివారెడ్డి గారు కూడా ఉన్నారు. శివారెడ్డి గారు, మీరు చాలా బలంగా చెప్తున్నారు మేము 99% పూర్తి చేసాం, హామీలు అమలు చేసామని. బట్ అది అట్ ది సేమ్ టైం టీడీపీ నుంచి చెప్తున్న మాట ఏంటంటే జస్ట్ అవన్నీ మాటలు తప్పించి అమలు చేయనివి, వైసీపీ అమలు చేయని ప్రకటించి అమలు చేయనివి చాలా ఉన్నాయనేది టీడీపీ నేతలు బలంగా వినిపిస్తున్న మాట. ఒక్కటన్నా సార్ వాళ్ళ గుండె మీద చేసుకుని ఒకసారి చూడమనండి. వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో అది ప్రజలకు అందిద్ది, ఈ సంక్షేమ పథకం ప్రజలకు తీసుకెళ్తాం అని చెప్పగలిగే అవకాశం ఉందా? గతంలో వాళ్ళు ఏం చెప్పారు? ఇదే సంక్షేమ పథకాలు ఇస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది, ఆంధ్రప్రదేశ్ ఏమవుతుంది అని చెప్పి మాట్లాడిన పెద్ద మనుషులు ఈరోజు కాపీ ఎలా కొట్టారు, ఆ మేనిఫెస్టోకి ఏ విధంగా పేర్లు మార్చారో మరి మీరు చూశారు. దాంట్లో ఏమైనా కొత్తదనం ఏమైనా ఉందా? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రజలకు ఏం చేస్తామని చెప్పి ముందుగా చెప్పాల్సింది పోయి మేము మేనిఫెస్టో వదిలిన దాకా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. కానీ నిజంగా మేనిఫెస్టో వదిలినా కూడా సంక్షేమ పథకాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి బేరీ చేయండి. అది పబ్లిక్ ఏంటంటే అందరికీ తెలియాలా. మీరు ఏం చేస్తారు, ఎన్ని లక్షల బడ్జెట్, మీరు ఎన్ని పథకాలు ఇస్తారు, గతంలో మీరు ఏం చెప్పారు? జీతాలు ఇవ్వలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పారు. మరి 5 సంవత్సరాలు జీతాలు ఇచ్చారా ఇవ్వలేదా? ఈరోజు సంక్షేమ పథకాలు చెప్పిన మాదిరిగా మేనిఫెస్టోలో 99% చేసి చూపించాడు. ఆయన మేనిఫెస్టో ఏంటి? భగవద్గీత, ఖురాన్, బైబిల్ అనేది నమ్మకం. మరి మీరు పెట్టిన మేనిఫెస్టో ఉండిద్దా? రేపు చేస్తారా? గతంలో మీరు చేసిన రుణమాఫీ అయిందా? ఇంత బడ్జెట్ ఎలా జరిగింది అనేది కొద్దిగా ఆలోచిస్తారు. 14 సంవత్సరాల అనుభవం, నేను సీఎంగా చేశాడని చెప్పి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు. ఈరోజు మరి 3 పార్టీలు పొత్తు అంటే ఆ కూటమికి ఒక పార్టీ బయటికి వెళ్ళిపోయింది, ఇప్పుడు 2 పార్టీలే ఉన్నాయి. అదైనా సరే పేద ప్రజలకి కరెక్ట్ అయిన సమాధానం, కరెక్ట్ అయిన సంక్షేమ పథకం ఇది ఇస్తామని చెప్పేది ఉందా? ఏదో నియంత్రిస్తాం అంటే ఏంది? రేపొద్దున మేము అన్నాగా జారిపోతారు. ఒక్క పథకమైనా ఇది మేము చేస్తాం, మేము తొలి సంతకం పెడతాం అనేది విధి ఉందా? లేదు. వాళ్ళు పెట్టే మేనిఫెస్టోలో ఏదైనా సరే ప్రతిదీ గోడ దూకిపోయే వెర్షనే తప్పితే ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనే లేదు. ఈసారి మనకు అధికారం రాకపోతే మన పార్టీ క్లోజ్ అయిపోయింది, మన కులం క్లోజ్ అయిపోయింది. 1000 అబద్ధాలు ఆడదాం, 1000 అబద్ధాలు ఆడైనా సరే మనం పోయి సీట్లో కూర్చోవాలా అన్న తపన తప్పితే ఒక పేదవాడికి ఒక సంక్షేమ పథకం ఇద్దామనే ఆలోచన లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కుల మత భేదం లేకుండా సర్వమత సమ్మేళనం చేస్తూ ఉంటే వాళ్ళు ఈరోజు ఏం చెబుతా ఉన్నారు? మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లు తీసేస్తాం, మేము అధికారంలోకి వస్తే సచివాలయం తీసేస్తాం అని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు వాలంటీర్కి 10,000 శాలరీ ఇస్తామని చెప్తా ఉన్నారు. అదే వాలంటీర్ని ఎంత వేలం చేశారు? గోనె సంచులు మోసేవాడు, లేడీస్ ఇంట్లో ఉంటే తలుపు కొడతారు అని చెప్పేది వాలంటీర్ని వేలం చేయలేదా? ఈరోజు పక్క రాష్ట్రాలు చెబుతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పాలన, వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేసిందో మీరు అందరూ చూసాం. కోవిడ్ మహమ్మారి ఎంత ఇబ్బంది పెడితే ఆ మహమ్మారిని ఎదుర్కొన్న కూడా వాలంటీర్ పిల్లలే. ఈరోజు వాలంటీర్ పిల్లగాడు ఇంటికి వెళ్తే వాళ్ళకి భయం, వాలంటీర్ పిల్లగాడు పెన్షన్ ఇస్తే వాళ్ళకి భయం. ఎలక్షన్ కమిషనర్ దగ్గర పోయి కంప్లైంట్ పెడతాం, కోర్టులో పిటిషన్ వేయడం. పేదవాడు ఇల్లు కట్టుకోకూడదు, సెంటు స్థలం ఇస్తే రాజధానిలో ఇల్లు కట్టుకుంటే వాళ్ళు పేదవాళ్ళు ఉండకూడదు అని చెప్పి 3 సెంట్లు ఇస్తానన్నావే. నీ పాలనలో ఎక్కడన్నా మచ్చు కన్నా ఒక పేరుకి ఇచ్చిన దాఖలాలు ఉందా? మచ్చు కన్నా ఒక వ్యక్తికి 3 సెంట్లు ప్లాట్లు ఇచ్చిన దాఖలాలు ఉందా? ఈ రోజు నువ్వు పెట్టిన మేనిఫెస్టో ఎలా కరెక్ట్ అని చెప్పుకుంటావు? సెంటు స్థలం ఇస్తేనే నువ్వు హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళావే. ఆ పేదవాడి కోసం పోరాడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో ఉన్న సభ్యుడికి ఇల్లు ఉండాలా, శివారెడ్డి గారు, విద్య ఉండాలా, శివారెడ్డి గారు, మీరు ప్రకటించిన మేనిఫెస్టో అమలుకి మీరు 99% అమలు చేసామని చెప్తున్నారు. కానీ జనం పైన లక్షలాది కోట్ల అప్పు అయితే పెరిగిపోయింది. ఇప్పుడు తాజాగా మరో మేనిఫెస్టో ప్రకటించారు. దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇంకెన్ని లక్షల కోట్ల అప్పులు అవుద్దాం అనే భయం ఖచ్చితంగా జనాలకు ఉంటుంది కదా, ఓట్లేసే జనాలకి. ఒక్కటన్నా 5 సంవత్సరాల్లో ప్రజలు చూశారు. గతంలో వాళ్ళ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు ఏం చెప్పాడో వాళ్ళని చూసుకోమనండి. ఈ బడ్జెట్ కి ఇక్కడున్న జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పాడు. జీతాలు ఇచ్చాం, సంక్షేమం ఇచ్చాం. అదే సంక్షేమం గతంలో 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వాలా?
ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళి అనేది వాళ్ళు కూడా బేరీ చేయాలా. ఎందుకంటే ప్రతి సంక్షేమ పథకానికి మేము నియంత్రిస్తాం, మేము చూస్తాం, మేము మాట్లాడతాం అనేది కాదు. ఒక మేనిఫెస్టో అంటే మాట ఇచ్చినట్టు దాన్ని చేయాలా. ఎందుకంటే ఈరోజు ఓటు అడగడానికి వస్తున్నాడు అంటే ఆ మేనిఫెస్టో తీసుకొని ఇదిగో మేము చేసాం అని చెప్పేది కావాలా. అంతేగాని ఈ రోజు వాళ్ళు చేసే పరిస్థితి, వాళ్ళ మేనిఫెస్టో ఫెయిల్ అనేది వాళ్ళకు వణుకు వచ్చేసింది. జగన్మోహన్ మేనిఫెస్టో జనం ఆదరిస్తున్నారు అనేది వాళ్ళందరికి అర్థమైపోయి ఏదో ఒకటి బురద చల్లాలన్న ఆలోచన తప్ప రెండోదే లేదన్న. రైట్ రైట్ ఇదే అంశంపై డిబేట్ కొనసాగుదాం. టీడీపీ నేత బాలగురుస్వామి, అదేవిధంగా బీజేపీ నేత ఫణీంద్ర గారి రియాక్షన్ కూడా తెలుసుకుందాం. రైట్, మేనిఫెస్టోల వివాదం పట్లర్గా ఏపీలో ఒక మేనిఫెస్టోపై ఇంకో మేనిఫెస్టో, ఒక పార్టీ మేనిఫెస్టోపై ఇంకో మేనిఫెస్టో చేసిన విమర్శలు, మేనిఫెస్టోలో ఉన్న హామీలు, వాటి అమలుకి అయ్యే ఖర్చు మీద మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్, బాలగురుస్వామి గారు, రైట్, ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉందని మీరే పదే పదే చెప్తున్నారు. ఇటువంటి సమయంలో మీరు చాలా పెద్ద మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అఫ్కోర్స్ గతం కంటే తక్కువే ఉంది సైజులో, బట్ చాలా హామీలు అందులో పెట్టినట్టుగైతే స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా వాటిని అమలు చేయాలంటే ఎన్ని లక్షల కోట్ల అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంటుందేమో. వెంకట గారు, ముందుగా మీకు, డిబేట్లో ఉన్న పెద్దలకి, బీఆర్కే వీక్షకులు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే మా మేనిఫెస్టోని చూసి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అనేది అర్థం కాని ప్రశ్న ఇక్కడ. ఒకసారి ఆలోచించామంటే, వాళ్ళు మేనిఫెస్టో పెట్టారు, వాళ్ళు మేనిఫెస్టో పెట్టి సక్రమంగా అమలు చేశారా? అమలు చేయని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మా మేనిఫెస్టో గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత వీళ్ళకి, వీళ్ళ పార్టీకి, ఆ మీడియాలో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు పేరు నాని గారికి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు మీ మేనిఫెస్టోలో నవరత్నాలు తప్ప మిగతాయి మీరేమన్నా ఇచ్చారా? బీసీ కార్పొరేషన్లు అన్నారు, బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇచ్చారా? బీసీ సప్లా నిధులు 75,000 కోట్లు ఎవడమ్మ మొగుడు సొమ్ము అని చెప్పి దారి మళ్ళించారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. బీసీ సప్లా నిధులు ఎటుపోయాయి? ఆ నిధులన్నీ ఏమయ్యాయి? ఎటు దారి మళ్ళించారు? మీరు నవరత్నాలు అని చెప్పేసి నకిలీ రత్నాలు ఇచ్చేసి రాష్ట్రంలో 17 లక్షల పైబడి రేషన్ కార్డులు ఎత్తేసారు. మీరు పేదవారి పొట్టగొట్టారు. మీరు పేదవారి జీవనోపాధికి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సంకట పరిస్థితి ఏర్పడేటట్టు మీ పరిపాలన కొనసాగింది. మీరా మా మేనిఫెస్టో గురించి మాట్లాడేది? ఒకసారి కానీ మనం చూసామంటే, ఆ కోవిడ్ మందులు అని చెప్పారు, ఆ కోవిడ్ మందులు ఆ కంపెనీ ఏ ప్రభుత్వంలో స్టార్ట్ అయింది ఒకసారి ఆలోచించండి. మీరు సెంటు స్థలం ఇచ్చారు, సెంటు స్థలం ఇస్తే ఆ సుప్రీంకోర్టుకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి సోదరులు శివారెడ్డి చెప్తున్నారు. ఏమి మీరు మాత్రం 7-8 ప్యాలెస్లు కట్టుకోవాలా? పేదవాళ్ళకి సెంటు స్థలం ఇస్తారా? ఏమి 3 సెంట్లు ఇవ్వకూడదా? ఒక్కసారి ఆలోచించండి. సరే సరే బాలగురుస్వామి గారు, సరే బాలగురుస్వామి గారు, రైట్, 2019లో ఒక మేనిఫెస్టో ఇచ్చారు, అది పూర్తిగా అమలు చేశామని వైసీపీ బలంగా చెప్తుంది. అందులో అమలు చేయనివి మీరు అని చెప్పగలరా? అంటే మీ కాన్ఫిడెన్స్గా. ఖచ్చితంగా చెప్తాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. ఆ జాబ్ క్యాలెండర్ ఎక్కడుంది? సచివాలయ ఉద్యోగులు తప్ప జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ఈరోజు చదువుకున్న వ్యక్తులందరినీ మోసం చేసి అందరి గొంతు కోసిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. తర్వాత 45 సంవత్సరాలకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి పెన్షన్ ఇస్తానని చెప్పారా లేదా? పెన్షన్ ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? ఒక్కసారి ఆలోచించండి. ఉద్యోగులకి సిపిఎస్ రద్దు చేస్తామన్నారు అన్నా, అదెన్ని రోజులన్నా? వారం రోజుల్లో నేను చేసేస్తాను అని చెప్పి మాయ మాటలు చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సిపిఎస్ రద్దు చేశారా? కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు. దాదాపు 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. ఈరోజు స్విచ్ వేస్తేనే కరెంటు షాక్ కొట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఈరోజు మీరు బస్ ఛార్జీలు పెంచమని చెప్పారు. దాదాపు 7 సార్లు దాకా బస్ ఛార్జీలు పెంచారు.
పక్క రాష్ట్రంలోకి వెళ్తే పెట్రోల్ డీజిల్ తక్కువ రేటుకి వస్తుంది. కర్ణాటక వెళ్తున్నారు, తమిళనాడు వెళ్తున్నారు, అటు ఒరిస్సా వెళ్తున్నారు, ఇటు తెలంగాణ వెళ్తున్నారు అని చెప్పారు. అన్ని రాష్ట్రాలు కూడా పెట్రోల్ డీజిల్ మీద రేటు తగ్గిస్తే బాలగురుస్వామి గారు, మొన్నటి బాలగురుస్వామి వరకు గారు, తగ్గించలేదు. కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలు నోటి మాట మేనిఫెస్టోలో పెట్టారనుకుంటున్నారా? నోటి మాట ఏమనుకుంటున్నాను నేను. అఫ్ కోర్స్ సిపిఎస్ అనేది మేబీ ఉండొచ్చు. సిపిఎస్ అనేది రద్దు చేస్తామన్నారు, చేయలేదు. ఎస్సీ ఎస్టీ బీసీలకి 40 సంవత్సరాల పెన్షన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అవి ప్రచారంలో నోటి జాబ్ మాటగా చెప్పిన క్యాలెండర్ వ్యాఖ్యలా చెప్పారు, లేదంటే మేనిఫెస్టోలో చేయలేదు. పెట్టారా అనేది చాలా సందేహం. అలాగే బీసీ కార్పొరేషన్ నిధులు, బీసీ కార్పొరేషన్లు అయితే ఏర్పాటు చేసి 672 మంది నిరుద్యోగులకి డైరెక్టర్ పదవులు ఇచ్చారు, 56 మంది కార్పొరేషన్ల పదవులు ఇచ్చారు. కానీ ఈ బీసీ కార్పొరేషన్లకి సిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఈ బీసీ కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేశారు? బీసీ సబ్ ప్లాన్ నిధులు 75,000 కోట్ల రూపాయలు వీళ్ళు బడ్జెట్ లో కేటాయించారు. మొత్తం ఆ 75,000 కోట్ల రూపాయలు ఎటుపోయాయి? మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తాను, మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతానని చెప్పాడా లేదా? మద్యపాన నిషేధం చేయలేదు. ఆ మద్యపానం మీద వచ్చే ఆదాయాన్నే 30 సంవత్సరాలకి తాకట్టు పెట్టిన దగాకోరు ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వీళ్ళకి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడుంది? మేము ఉద్యోగాలు ఇచ్చామని సంకలు తట్టుకుంటున్నారు, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి. నిన్న దువ్వాడ శ్రీనివాస్ టెక్కల్లో మాట్లాడాడు, వాలంటీర్లు రాజీనామా చేసిన వాళ్ళే, వైసీపీ టవల్ మెడలో వేసుకొని పనిచేసిన వాళ్ళే. రేపు జూన్ 5వ తేదీ మళ్ళా వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాం, వాళ్ళని నెత్తిన పెట్టుకుంటాం. లేదంటే వాళ్ళు మన వాళ్ళు కాదు, మన కాళ్ళు పట్టుకున్నా కూడా వాళ్ళకు ఉద్యోగాలు రావని చెప్పేసి ఈరోజు ఒక ఎమ్మెల్సీ మాట్లాడాడు 2 days బ్యాక్. వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు? వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఏం చేశారు? కడప ఉక్కు కర్మాగారం అని చెప్పారు, ఏం చేశారు? ఈ రోజు ఢిల్లీ మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పేసి లాస్ట్ 6 నెలల ముందు వాళ్ళ ఎంపీల చేత రిజైన్ చేయించాడు, చేశాడా? వాళ్ళు ఢిల్లీకి వెళ్ళేది వాళ్ళ కేసుల కోసం, వాళ్ళ కేసులు మాఫీ కోసం, లేదంటే ఉన్న కేసుల్లో బెయిల్ రద్దు కాకుండా ఉండడం కోసం, కొత్త కేసుల్లో అరెస్ట్ కాకుండా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కాకుండా ఉండడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్పితే ఎక్కడా కూడా పేదల కోసం పనిచేయలేదు. అందువల్ల ఎందుకనంటే ఈ 5 సంవత్సరాల్లో పేదలు దారిద్ర్య రేఖకు దిగువ కన్నా కూడా ఇంకా కింద పడిపోయి ఉన్నారు. ఈ రోజు పేదవాళ్ళందరినీ ఆదుకోవాలి. ఈ రోజు రాష్ట్రంలోకి రావడంతో ఇసుక బ్యాన్ చేశారు. దాదాపు 3-4 నెలలు. ఫణేంద్ర గారు రైట్, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. ఫణేంద్ర గారు, జనరల్గా బీజేపీ ఐడియాలజీ ఉచితాలకు విరుద్ధంగా ఉంటుంది. బట్ ఈ మేనిఫెస్టోలు ఎక్కువ, అది వైసీ మేనిఫెస్టో కావచ్చు, కూడా మేనిఫెస్టో కావచ్చు, కొంచెం ఉచితాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. ఇలాంటి మేనిఫెస్టో వల్ల అల్టిమేట్గా రాష్ట్ర ప్రజలపై భారం పడే అవకాశం ఉంటుంది కదా ఫణేంద్ర గారు? అందరికీ నమస్కారం అండి, ప్యానల్ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. 100% అండి. ఇప్పుడు నేను ఇందాక శివారెడ్డి గారు మాట్లాడింది, తర్వాత మన టీడీపీ అన్న ఆయన మాట్లాడింది, అందరికీ కూడా విన్నాను. కోటేశ్వర గారు మాట్లాడారు. ఒకటి, మేనిఫెస్టో అనేది ఏంటంటే రాష్ట్రంలో ఏది జరగట్లేదు, రాష్ట్రంలో ఏది ఇంపార్టెంట్, రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజానికానికి ఏది కావాలో అనే ఒక దాని మీద రిలీజ్ అయ్యేటువంటిది మేనిఫెస్టో. అంతేగాని మేనిఫెస్టోలో ఉన్నటువంటిది అలాగే మాటలతో చెప్పినటువంటి రెండు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు నేను మేనిఫెస్టో మన టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మా యొక్క ఎవరైతే అధికార ప్రతినిధి ఉన్నారో వీళ్ళందరూ కలిసి చేసిన మేనిఫెస్టో నేను కూడా చూశాను. 100% ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి ఏవైతే కావాలో ఆ మేనిఫెస్టోని వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు దానికోసం అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఇంత చిరుబిర్లాడుతుందో కూడా నాకు అర్థం. ఎవరు మేనిఫెస్టో వాళ్ళది, దానికోసం వీరెందుకు అంతలా ఫీల్ అయిపోతున్నారు? ఇప్పుడు నిజంగా మేనిఫెస్టో గనులో అందులో కనుక తప్పులు ఉంటే అది ప్రజలు చూస్తారు, ప్రజలు ఓట్లు వేయాలా లేదనేది ప్రజలు. కానీ ఫణేంద్ర గారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మేనిఫెస్టో ఏ పార్టీ అయినా విడుదల, ఈవెన్ ప్రజాబలం లేని ప్రజాశాంతి పార్టీ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అయినా కూడా రిలీజ్ చేస్తుంది ఏది ఏపీలో. కానీ అది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది కదా చాలా ఇంపార్టెంట్ విషయం. 100%. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ, అక్కడ ఉండే పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మా కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసే ముందు ఒక అవగాహన అనేది చూసుకుంటారు.
అలాగే ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు మా పురంధేశ్వరి గారు కూడా దీని మీద ఒక ఆలోచన ఉంటుంది. 100% ఇది ఇంప్లిమెంట్ చేయగలమనే నమ్మకంతో, ఒక కాన్ఫిడెన్స్ తోటి ఆయన ఒక ప్రజల ముందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇంప్లిమెంట్ చేయగలరని చెప్పేసి ఆయన మేనిఫెస్టో ఎలా రిలీజ్ చేశారు? ఆ మేనిఫెస్టోలో ఆయనకి అసలు కనీసం ఆయనకి రాజకీయం ఉన్నటువంటిది దానికి ఏం తెలుసు అని చెప్పేసి నేను నవరాత్రులు అని చెప్పని రిలీజ్ చేశాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2019లో కానీ ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసిన వాటిలో ఇందాక శివారెడ్డి అన్న సాక్షి పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ని యాజ్ గా చాలా చక్కగా చదివాడు ఆయన, నేను కూడా విన్నాను. సో ఏదైతే రెగ్యులర్ గా న్యూస్ వస్తుంటుంది అది చేసాం ఇది చేసాం సార్, ఒక్క ప్రశ్న అడుగుతున్నాను అన్న, నేను ఏం అడగట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇంప్లిమెంట్ చేశారు? గుండెల మీద చేసుకోమని చెప్పమనండి. ఈ రోజున పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చారన్నారు, అవన్నీ కూడా రైతుల తాలూకా భూములు కబ్జా చేసేసి కొట్టేసి అవి కూడా కోర్టులో నడుస్తుంటే ఇల్లు నేను సొంతంగానే తీసుకెళ్తాను కాబట్టి మన లైన్ ప్రోగ్రామ్ మన బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా. జాబ్ క్యాలెండర్ లేదు. ఈ రోజున ఎంతమంది యువత రోడ్డున పడింది, ఎంతమంది ఈ రోజున అభివృద్ధి పదంగా యువత ఉన్నారు, అదే విధంగా ఆడవాళ్ళకి రక్షణ ఎక్కడుంది? అది ఏ పరంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా గనక ఆయన మేనిఫెస్టోలో ఆయన రిలీజ్ చేసినటువంటివి మద్యపానం దగ్గర నుంచి ఏదైనా కానివ్వండి, ఆయన ఒత్త అబద్ధాలు సార్. ఆయనకి ఎక్స్పీరియన్స్ అనేది లేదు. ఆయనకి నిజంగా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఈ రోజున చాలా ఘోరంగా రాష్ట్రం మొత్తం అప్పుల పాలు అయిపోయింది సార్, దివాలా తీసుకుంటారు. సరే సరే, సూటి ప్రశ్న ఫణేంద్ర గారు సూటి ప్రశ్న. మీ అలయన్స్ లో బిగ్గెస్ట్ పార్టీ అన్డౌటెడ్ గా టీడీపీ గతంలో ఇచ్చిన పార్టీ టీడీపీ లీడ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన మేనిఫెస్టోని ఫుల్ ఫ్లెజ్డ్ గా అమలు చేస్తారని మీరు బలంగా చెప్పగలరా? సార్ 100% గతంలో టీడీపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఆయనకి అవకాశం ఉన్నంత వరకు ఆయన చేయడానికి ప్రయత్నం అయితే చేశారు. ఒకసారి మేనిఫెస్టో వెంటనే కొన్నిసార్లు మేనిఫెస్టో అనేది ఒకసారి రిలీజ్ అవుతుంది, ఒకసారి అమలు చేయగలుగుతాం. కొన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టి కొన్ని లేట్ అవ్వచ్చు. మరి పోలవరం ఎప్పటి వరకు ఏమీ చేయలేని పరిస్థితి ఉంది వైసీపీ ప్రభుత్వానికి. ఈ రోజు వరకు అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్తోమత, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో దాని డెవలప్మెంట్ పరంగా ఈ రోజున మేనిఫెస్టో అనేది అమలు పరిచేటువంటి విధానాలు ఉంటుంది. ఆయన నమ్మకం ఏముంది? చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మేనిఫెస్టోలో నమ్మకం ఏంటంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా నేను తీసుకెళ్తాను, నాకు నమ్మకం ఉంది. ముందు యువతకు కావాల్సినటువంటి జాబ్, రాష్ట్రం ఆల్రెడీ అప్పుల పాల్లో కూరుపోయింది, కొన్ని లక్షల కోట్ల అప్పుల పాలు ఉంది, ప్రభుత్వ సంస్థలు అమ్మేశారు, ప్రభుత్వ భూములు కబ్జా చేసేశారు, కొత్త జీవోలు సృష్టించారు, తర్వాత దేవస్థానాలు కబ్జాలు చేసేశారు. అదే విధంగా యువతకి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక శాంతి మనశ్శాంతి అనేది లేదు అని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు. మేనిఫెస్టో దానికోసం ఎందుకు? అసలు ఆయన ఏం చేశాడు అనేది మనకి ఇంప్లిమెంటేషన్ మనకి ఇంపార్టెంట్. ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశాడు సార్? ఎంత ఘోరం అంటే గురువులు తీసుకుని వెళ్ళి మద్యపాన షాపుల ముందు నుంచోబెట్టాడు సార్. ఇంకా అంతకన్నా ఘోరం. ఆయన ఇందాక వాలంటీర్ల గురించి చెప్తున్నారు, వాలంటీర్లు ఇంటింటికి తీసుకెళ్ళారు. గురువులు అదే కోవిడ్ టైంలో గురువులని ఒక విద్యార్థులకి తప్పులు చెప్పేటువంటి గురువులు తీసుకొచ్చి ఒక ప్రభుత్వ అధికారులను తీసుకొచ్చి ప్రభుత్వ దుకాణాల ముందు నిలబెట్టాడు. మరి ఇంకంతకన్నా ఇంకేంటి సార్? అంత ఘోరం అంతకన్నా మహాపాపం ఏముంటది సార్? ఇప్పుడు ఒక గురువుల పోలీసు వ్యవస్థ ఎక్కడ పనిచేస్తుందంటే రాష్ట్రాల్లో ఈ రోజున నిజంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తున్న ఒకే సూటి ప్రశ్న అడుగుతున్నా మన బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా. 2 రోజుల్లో ఆయన రాయి కొట్టినటువంటి ఆ యొక్క ఎవరైతే కొట్టారో వాళ్ళని పట్టుకున్నారు. వెరీ గుడ్, చాలా ఆనందమే, చాలా చక్కగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. రాష్ట్రాల్లో ఎన్ని వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారే, మరి వాళ్ళు ఎప్పటిదాకా పట్టుకోలేదే? దేవాలయాల్లో ఎంతమంది విగ్రహాలు ధ్వంసం చేస్తే అది ఒక పిచ్చివాడి కింద క్రియేట్ చేసేసరే, దాన్ని ఎప్పటిదాకా పట్టుకోలేదే? ఆఖరికి వాళ్ళ సొంత బాబాయిని ఈ రోజున హత్య చేసేసరే, వాళ్ళని కూడా ఎప్పటిదాకా పట్టుకోలేదే? అంటే ఏంటి సార్ ఇది? అంటే ఏ విధంగా ఒక రక్షణ వ్యవస్థ బాగుందా, ఒక ఆరోగ్య వ్యవస్థ బాగుందా, లేదంటే ఒక విద్యా వ్యవస్థ బాగుందా, ఒక తాలూకా ఏ వ్యవస్థ బాగుంది? మీరు ఒక్కసారి ఆలోచన చేయమంటున్నాం. రైట్. మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు, మళ్ళీ అవకాశం ఇస్తాను. కోటేశ్వర గారు రైట్, మేనిఫెస్టోలు అయితే ప్రకటిస్తూ ఉంటారు, అందులో హామీలు వర్షం కురిపిస్తూ ఉంటారు. బట్ ఇంప్లిమెంట్ చేయడానికి గ్రౌండ్ రియాలిటీలో ఖచ్చితంగా లక్షలాది కోట్ల రూపాయలు కావాల్సిన అవసరం ఉంటుంది. అది వైసీపీ మేనిఫెస్టో కావచ్చు, టీడీపీ మేనిఫెస్టో కావచ్చు. ఈ మేనిఫెస్టోల అమలుకి ఖచ్చితంగా ఉన్నదానికంటే ప్రస్తుతం ఉన్న అప్పుల కంటే కూడా ఎక్కువ చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుందేమో. ఇప్పుడు అప్పులు, అందుకే నేను ముందే చెప్పాను, అప్పులు తీసుకోవడానికి కూడా అవకాశాలు అనేటువంటివి తగ్గిపోయినాయి. ఎందుకంటే గరిష్టంగా ఎక్కడ అప్పులు దొరికితే అప్పుడు తీసుకున్నారు, తాకట్లు పెట్టాల్సినవన్నీ తాకట్టు పెట్టారు. రాబోయేటువంటి రోజుల్లో కూడా రాష్ట్ర ఆదాయం ఇంత వస్తుందనేటువంటి దాన్ని హామీ ఇచ్చి కూడా రుణాలు తీసుకున్నారు. అందుకని తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ఒకవేళ అధికారానికి వచ్చినా గానీ వాళ్ళు తాకట్టు అధికారంలోకే వస్తుంది. ఒకవేళ కాదు సార్, మీరే కంగారు పడకండి, అధికారంలోకి వస్తుంది. ఒకవేళ మీరు ఒకవేళ అనకండి, కన్ఫర్మేషన్ అధికారంలోకి వస్తుంది. ప్రజలు విసిగెత్తిపోయారు కోటేశ్వర గారు, ప్రజలు విసిగెత్తిపోయారు. రాజకీయ పార్టీ ప్రతినిధిని కాదు, మా వస్తా ఖచ్చితంగా చేయడానికి
ఎందుకంటే బొక్క బొట్టల పడ్డా కూడా మేమే గెలిచామని చెప్పేటువంటి వాళ్ళు ఈ దేశంలో చాలా ఉన్నారు, అది వేరే. అందుకని ఒకవేళ వచ్చినా గానీ తాకట్టు పెట్టడానికి కానీ అమ్మడానికి కానీ ఏమీ లేవు ఆంధ్రప్రదేశ్ లో అనేటువంటిది ముందు చెప్పాలి. ఒకటి. రెండోది, మా చంద్రబాబు నాయుడు గారు వస్తే మొత్తం వనరులన్నీ కూడా అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా పెంచేస్తారు. అందుకని మేము చెప్పినటువంటి పథకాలన్నిటికీ, మేము పెట్టినటువంటి మేనిఫెస్టో అన్నిటికీ కూడా డబ్బు నిధులు సమకూరుస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంతకంటే గొప్పగా పరిపాలన సాగించారు లేదా అంతకంటే అనుభవం ఉందని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారే మన అధికారానికి వచ్చే నాటికి కేంద్ర ప్రభుత్వానికి 55 లక్షల కోట్లు ఉన్నటువంటి అప్పుని ఇప్పుడు దిగిపోయే నాటికి ఏంటి దిగిపోతారు సార్? సార్ ఏంటి దిగిపోతారు? దిగిపోతారు ఏంటి కోటేశ్వర గారు? ఏంటి దిగిపోయే దిగిపోతారు? నాటికి దిగిపోయే ఏంటి నాటికి దిగిపోతారు? అంటున్నారు. ప్లీజ్ ఏంటి ఫణేంద్ర గారు, దిగిపోతారు? మరొకసారి డోంట్ గెట్ నరేంద్ర ఎక్సైటెడ్ మోడీ గారు. ప్లీజ్. ఫణేంద్ర గారు మరొకసారి నరేంద్ర మోడీ గారు మీకు అధికారం తెలియని విషయాలు నుంచి- మాట్లాడకండి. ప్లీజ్ మాట్లాడండి. మరొకసారి ప్లీజ్ నరేంద్ర మోడీ మాట్లాడివ్వండి గారు ఫణేంద్ర గారు, మొత్తం దేశం కోటేశ్వర గారిని మొత్తం మాట్లాడివ్వండి కూడా ప్లీజ్. సార్ ఆ మాటని వెనక్కి తీసుకోవాలా? ఆ మాటని వెనక్కి తీసుకోవాలా? ఏంటి దిగిపోతారు ఆయన? ఈయన ఎవరు దిగిపోయే చెప్పారు? నాటికి అన్నారు. మీరు దిగిపోతారని మీరు ఎవరు సార్ వినమని అన్న మాట? ప్లీజ్ అగ్రెసివ్ అవద్దు ప్లీజ్. మీరు ఎవరు మాట్లాడతారు? మీరు మీరు కన్ఫర్మేషన్ సూటిగా- ఇవ్వకండి. మీరు ఎవరు కన్ఫర్మేషన్ ఇవ్వకండి. ఫణేంద్ర గారు, మీరు వ్యవస్థ గురించి మాట్లాడండి. వ్యవస్థ మీరు ఏది ఇష్టానుసారంగా మాట్లాడడానికి అవ్వదు అక్కడ. ఇష్టానుసారంగా మాట్లాడడానికి అవ్వదు. మీరు పరిస్థితి గురించి మాట్లాడండి. నరేంద్ర మోడీ ఫణేంద్ర గారు, గురించి మీరు మాట్లాడండి. ఫణేంద్ర గారు ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. ఆయన అభిప్రాయం వ్యక్తం చేయనివ్వండి, తర్వాత దానికి మీరు కౌంటర్ ఇవ్వండి ప్లీజ్. ఫణేంద్ర గారు డోంట్. మీరు కరెక్ట్ గా మాట్లాడండి. కరెక్ట్ గా మాట్లాడండి. మీరు మాట్లాడండి కరెక్ట్ గా. ఫణేంద్ర గారు, దిగిపోయిన నాటికే నరేంద్ర మోడీ గారి గురించి. ఫణేంద్ర గారు ప్లీజ్ ప్రపంచం మొత్తం BJP ప్లీజ్, ప్లీజ్. ఎవరి గురించి అని చెప్తాను నేను. నాకు ఆ రైట్ చెప్పినప్పుడు ఉంది. సరిగా మాట్లాడు. నీకు ఇష్టానుసారంగా మాట్లాడద్దు. ఇష్టానుసారంగా మాట్లాడద్దు. ఫణేంద్ర గారు, మోడీ గారి ఫణేంద్ర గారు ప్లీజ్ ఎవడు నువ్వు ఎవడు రిక్వెస్టింగ్ యూ, ఐఎమ్ ఒక రిక్వెస్టింగ్ పార్టీ యూ ప్లీజ్. వాళ్ళు ఫణేంద్ర గారు, ఇవ్వండి. నా అభిప్రాయం కాదంటానికి ఎందుకనో నువ్వు డిబేట్ లో ఉన్నావు. నువ్వు డిబేట్ లో ఉన్నావు. ఫణేంద్ర గారు నువ్వు ప్లీజ్. కాదని చెప్పావు. నువ్వు నువ్వు డిబేట్ లో ఉన్నారు. మీరు డిబేట్ లో ఉన్నారు. మీరు డిబేట్ లో ఉన్నారు. కొంచెం మీరు- ఫణేంద్ర గారు హోల్డ్ యువర్ సెల్ఫ్. మీరు సార్, ఆయన సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్లీజ్. ఫణేంద్ర గారు మీరు కౌంటర్ ఇవ్వండి, మీరు అభిప్రాయం వ్యక్తం చేయండి. మధ్యలో డిస్టర్బ్ చేయదు ప్లీజ్ ప్లీజ్. మాట్లాడివ్వండి, తర్వాత మీరు పాయింట్ బై పాయింట్ కౌంటర్ ఇవ్వండి. ఫణేంద్ర గారు ఆయన మాట్లాడివ్వండి, మాట్లాడిన తర్వాత పాయింట్ బై పాయింట్ మాట్లాడండి ప్లీజ్. మీరు మోడీ గారు దిగిపోయే టైం కదా. సీసం పోసుకోండి. చెప్పండి ప్లీజ్ ఫణేంద్ర గారు, డోంట్ బి అగ్రెసివ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. ఆయన సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, ప్రతి అంశం పైన మాట్లాడగలరు. మీరు ఆ విధంగా మాట్లాడద్దు ప్లీజ్. ఫణేంద్ర గారు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్. నన్ను నియంత్రించడానికి హూ ఆర్ యూ? దిగిపోయే నాటికి అని చెప్పి మీరు మాట అనడం కరెక్ట్ మీరు కాదండి. మాట్లాడడం కరెక్ట్ ఎందుకంటే కాదు కదా. దిగిపోయే నాటికంటే దిగిపోతున్నాడా? మీరు ఎవరికి దిగిపోలేదు కదా, రాజీనామా చేయలేదు కదా. రాజీనామా చేయకుండా దిగిపోయే నాటికి అని చెప్పి మీరు ఎలా అంటారు? అది దిగిపోయే నాటికి దిగిపోయే నాటికి దిగిపోయే నాటికి ఇప్పుడు ఎందుకంటే ఫణేంద్ర గారు, గురుస్వామి గారు, జరిగే డిబేట్ ప్రతి అంశం మీద ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. మీరు అనాల్సిన అవసరం లేదు కదా. దిగిపోయే నాటికి అని చెప్పి మీరు అనాల్సిన అవసరం లేదు కదా. కోటేశ్వరరావు గారు, చెప్పండి. కోటేశ్వరరావు గారు దిగిపోయే నాటికి కాదు, అని మీరు ఎలాగనే దిగిపోయే నాటికి కాకుండా స్టిల్ నౌ టుడే అని చెప్పి మీరు చెప్పండి. స్టిల్ నౌ టుడే ఎంతుందని చెప్పి చెప్పండి, కానీ దిగిపోయే నాటికి అని మీరు చెప్పకూడదు సార్. దిగిపోయే నాటికంటే అర్థం అదే గడువు దిగడు కదా. మీరు ఎలా దిగిపోతారు? మీరు ఎలా దిగడు. గెలుస్తారు? మీరు ఎలా నరేంద్ర మోడీ దిగడు కదా. మీరు ఎలా మీరు ఎలా అంటారు దిగుతాడని? మీరు ఎలా గెలుస్తారు? వస్తాడని చేయడానికి మీరు కోటేశ్వరరావు గారు, సరే కోటేశ్వరరావు గారు, దిగిపోయే నాటికి కాదు. సరే. Still now. సార్, బాలగురుస్వామి మీరు గారు, ఫణేంద్ర గారు, ఎలక్షన్ బాలగురుస్వామి, ఫణేంద్ర గారు. 55 లక్షల కోట్లు అని చెప్పారు కదా సార్. అభిప్రాయం అదే. కోటేశ్వరరావు గారు, ఆయన దిగిపోరు అని మీరు ఎంత బలంగా చెప్తున్నారు. దిగిపోతారని ఆయన అనుకున్నారేమో, అందులో ఏమైనా ఒపీనియనే కదా. స్టిల్ నౌ టుడే ఈ రోజుకున్న అప్పు ఎంత అని చెప్పండి, కానీ దిగిపోయే నాటికి అని చెప్పండి. దిగిపోవడు కదా. అది విజయశంకర్ గారు చెప్పారు. ఇప్పుడు రాజీనామా చేయకుండా దిగిపోయే నాటికి నువ్వు మీరు ఎవరో ఎలా చెప్తావు చెప్తారు? దిగిపోతానని? ఫణేంద్ర గారు ప్లీజ్ హోల్డ్ యువర్ సెల్ఫ్. నాటికని. ఎలా కన్ఫర్మేషన్ ప్లీజ్ ఇస్తావు? ప్లీజ్ ఫణేంద్ర గారు, ఎలా కన్ఫర్మేషన్ ఇస్తావు? డోంట్ బి అగ్రెసివ్ ఎలా ప్లీజ్. కన్ఫర్మేషన్ ఇస్తావు గురు? ఇప్పుడు ఈ రోజుకున్న అప్పు అని చెప్పండి సార్. సార్ కోటేశ్వరరావు గారు, ఈ రోజుకున్న అప్పు ఇది అని చెప్పి మీరు చెప్పండి, అంతేగాని ఫణేంద్ర గారు, దిగిపోయే నాటికి అనేది మీరు చెప్పకూడదు. ఎందుకనంటే పెద్దలు నాకు మీరు చెప్పడం ఏంటండి? మీ డిబేట్ లోనూ కాబట్టి మీరు చెప్పింది కరెక్ట్ గా బాలగురుస్వామి గారు, ఫణేంద్ర గారు, డిబేట్ లో ఉన్నప్పుడు డిబేట్ ఫణేంద్ర గారు, బాలగురుస్వామి గారు.
ఆయన మా వ్యక్తిగత అభిప్రాయం అభిప్రాయం మీకు చెప్పారు కదా. మా అభిప్రాయం మీరు ఏ చెప్తున్నాం, విధంగా అయితే మీరు బలంగా ఆ మాట బీజేపీ వెనక్కి వస్తుందని తీసుకోండి. బలంగా మీరు దిగిపోయే అనుకుంటున్నారో నాటికి అనేది it's not a- ఆయన అదే it's not a correct. రైట్ రైట్ మీ- ప్లీజ్ మీరు ప్లీజ్ మాట్లాడిన సెంటెన్స్ అది ఆ పదం అనేది కరెక్ట్ కాదు. మీరు please, మాట్లాడిన please. సెంటెన్స్ దిగిపోయే Right, నాటికి right, కాదు. కామ్ డౌన్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ దిగిపోయే నాటికి అని మీరు అనొద్దు. రైట్ ఏపీలో రిలీజ్ అయిన రెండు పార్టీల మేనిఫెస్టోలు ఆఫ్ కోర్స్ కూటమి కావచ్చు వైసీపీ కావచ్చు రిలీజ్ అయిన మేనిఫెస్టోలు తర్వాత అందులో ఉన్న హామీలు ఆ మేనిఫెస్టోలపై రెండు పార్టీలు చేసుకున్న విమర్శలు ప్రతి విమర్శలు దానిపైన డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్ గెస్ట్లు అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఒక అంశం మీద ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది, ఒక వ్యక్తిగత అభిప్రాయం ఉంటుంది. అభిప్రాయాన్ని చెప్పనివ్వండి, తర్వాత మీ సమయం వచ్చినప్పుడు దాన్ని కౌంటర్ ఇవ్వండి. కానీ మధ్యలో మాట్లాడుతుండగా ఆ విధంగా ఇంటరప్ట్ చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ యాజ్ యాంకర్గా నాకు అనిపించింది, అది చెప్తున్నాను. రైట్ కోటేశ్వర గారు, నేనేమంటానంటే జనరల్గా మేనిఫెస్టో అమలుకి ఎంత అవుద్ది అనేది పక్కన ఎంత అవుద్ది అనేది అది బ్యారియర్స్ అంటే సంపద వెల్త్ క్రియేషన్ చేసి ఇంప్లిమెంటేషన్ చేస్తే అది కొంతవరకు అప్పులను నియంత్రించవచ్చు. కానీ ఓట్లు వేసే ముందు జనాలు కేవలం మేనిఫెస్టో ఉన్న హామీలు చూసి అట్రాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా, లేదంటే వాటి ఇంప్లిమెంటేషన్కి ఎంత ఖర్చు అవుద్ది ఏంటి అనేది వీటన్నిటిని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా? డెఫినెట్ గా ఉందండి, డెఫినెట్ గా ఉంది. పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పార్టీలకి ఆ మాత్రం బాధ్యత ఉండాలి. వాళ్ళు ఇతరులని విమర్శించే ముందు వాళ్ళు కూడా తమ అంచనా ఏంటో వాళ్ళు చెప్పాలి. ఇక్కడ నేను చెప్పబోయే సందర్భం ఏంటంటే ఓన్ రిసోర్సెస్ అప్పుల గురించి ప్రస్తావన వచ్చింది కనుక నరేంద్ర మోడీ గారి పాలన ఎంత అధ్వానంగా ఉందో నేను చెప్పే సందర్భంలో చెప్పాను. దాన్ని వాళ్ళు వినలేకపోయారు, అది వేరే అంశం. నేను వాళ్ళతో డిస్కస్ చేయట్లేదు, నేను మళ్ళా చెప్తున్నాను. నేను నా అభిప్రాయం నేను చెప్తున్నాను యాజ్ యాంకర్ గా. మీరు అడిగిన దానికి రాజకీయ పార్టీల నోట్లో నోరు పెట్టేటువంటి వాడిని కాదు నేను. ఫస్ట్ ఒకటి, చంద్రబాబు నాయుడు గారు మొదటి 5 సంవత్సరాల్లో 2014 నుంచి 2019 దిగిపోయే వరకు బీజేపీతో కలిసి చివరిలో విడిపోయారనుకోండి, కలిసి ఆయన పరిపాలన చేసినప్పుడు 42,000 కోట్ల రూపాయల చిల్లర రాష్ట్ర సొంత వనరులు, సొంత ఆదాయం, ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 42,000 కోట్లు ఉంటే దిగిపోయే నాటికి, అంటే ఏడాదికి 42,000 కోట్లు ఉంటే దిగిపోయే నాటికి 58,000 కోట్లకు పెరిగింది. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున అప్పులు తీసుకోవాల్సి వచ్చింది. ఒకటి, ఆ 58,000 కోట్లు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో బడ్జెట్ లో చూపించిన దాని ప్రకారం 2023-24 మార్చి నాటికి 102,000 కోట్లకు పెరుగుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు చెప్పింది. అది ఇన్ఫ్లేటెడ్ ఫిగర్, అంటే వాస్తవానికి భిన్నమైనటువంటి ఫిగర్ అది. ఎందుకు అంటే అంతకు ముందు సంవత్సరంలో 90,000 కోట్లు వస్తుందని చెప్పేసి దాని తర్వాత సవరించి 84,000 కోట్లకి సవరించారు. ఆ 84,000 కోట్లని 102,000 కోట్లకు పెంచుతామని చెప్పారు. దానికి ఎలాంటి ఆధారాలు లేవు. అందువల్ల ఒక 90,000 కోట్లు అనుకున్నా కానీ, లేదు 1,00,000 కోట్లు అనుకున్నా కానీ 58,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకి. ఎందుకని? రాష్ట్ర ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు మోపిన తర్వాత కూడా పెరిగినటువంటి ఆదాయం, అది మద్యం మీద కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు. ఆ వచ్చినటువంటి ఆదాయం నుంచి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 2 పార్టీలే, 3వ పార్టీ లేదు నా అభిప్రాయం ప్రకారం. ఆ 2 పార్టీలు ముందుకు తెచ్చినటువంటి దాన్ని అమలు జరపాలంటే ఇప్పుడున్నటువంటి ఆదాయంతో ఎట్లా అమలు జరుపుతారు? తెలుగుదేశం పెద్దలు ఏమంటారు? దానికి తెలుగుదేశం పెద్దలకి తోడు జనసేన పెద్దలు కూడా ఇదే అది చెప్తున్నారు. ఆ చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది, మొత్తం అంతా మంత్రం వేసి మార్చేస్తారండి. 5 ఏళ్లలో మంత్రం వేసి మార్చలేనటువంటి వాళ్ళు 42,000 నుంచి 58,000 కోట్లకే మార్చి అప్పులు 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు మార్చడానికి ఎక్కడి నుంచి తెస్తారు అనే దానికి వాళ్ళ దగ్గర ప్రత్యామ్నాయం ఎదుగో, మేము ఫలానా విధంగా మేము వనరులు సృష్టిస్తాము, లేకపోతే ఆదాయం తెస్తాము అనేటువంటి దానికి ఎక్కడా లేదు. గాలిలో చూడండి, మేము వస్తాం చూడండి, వచ్చిన తర్వాత చూడండి అంటున్నారు. వచ్చిన తర్వాత ఏం చూసాం? 5 ఏళ్ళు చూసాం ఏం చేసుకుంది. 5 ఏళ్ళు చూసాం. మొత్తం హైదరాబాద్ లో ఐటీని అభివృద్ధి చేసింది తానే అని చెప్పుకున్నటువంటి పెద్ద మనిషి మరి 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ లో ఏం చేశారు? ఐటీని చేసింది ఏం లేదు, జీరో. నేను చెప్తున్నా, సాధికారికంగా చెప్తున్నా. ఇప్పటికీ ఇక్కడ 3,00,000 కోట్ల రూపాయల దాకా ఇక్కడి నుంచి ఎగుమతులు జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మేము అంత అభివృద్ధి చేసాము, ఎంత చేశాము?
దవోస్ వెళ్ళాము, అక్కడ వాళ్ళని తీసుకొచ్చాము, వీళ్ళని తీసుకొచ్చాము అని చెప్పి ఎంత చెప్పినా కానీ అసలు కోటేశ్వర గారు అసలు జరగలేదంటాం కరెక్ట్ కాదేమో. అసలు జరగలేదంటాం, అది కొంతమేరకు జరిగింది అనేది కొందరు వాదన. టీడీపీ నేతలు బలంగా చెప్పేది కొంత జరిగిందనేది. కొంత జరిగిందనే దానికి కొంత అనేదానికి ప్రమాణం ఏమిటి? కొంత అనేదానికి నేను మీరు కూడా సార్ కోటేశ్వరరావు గారు మీరు డిబేట్ కి మీరు ఉండండి, నేను మీతో మాట్లాడట్లేదు, ఉండండి మీరు. నేను మీతో మాట్లాడలేదు, సమయం ఇచ్చిపోతుంది, కంక్లూడ్ చేయండి. సమయం ఇచ్చిపోతుంది, కంక్లూడ్ చేయండి. తెలుసుకోలేదు, నా అభిప్రాయం నేను చెప్తాను. లేదు యాంకర్ వద్దంటే మానేస్తా. రైట్, సమయం మించిపోయింది, కంక్లూడ్ చేయండి. కోటేశ్వరరావు గారు కంక్లూడ్ చేయండి, సమయం మించిపోయింది. వీళ్ళిద్దరు కూడా ఫణీంద్ర గారికి ఇవ్వాలి, గురుస్వామి గారికి ఇవ్వాలి. హామీలు ఇచ్చారు, వాటికి ఆదాయం ఎట్లా తీసుకొస్తారనేటువంటి ప్రత్యామ్నాయ ప్రణాళిక లేదు. నేను ముందే చెప్పాను, మెరుగుపరుస్తామన్నటువంటి కోటేశ్వర గారి మాటకి నేను అడ్డొస్తున్నాను. మేనిఫెస్టో రిలీజ్ టైం కి ఎవరు కూడా అలా ఒక్క నిమిషం వినండి సార్. కోటేశ్వర గారు మీరు ఎంత సీనియర్ నాకు తెలియదు కానీ సార్, ఎక్కడైనా సరే కూడా మేనిఫెస్టో రిలీజ్ టైంలో వనరులు ఎక్కడి నుంచి పట్టుకొస్తాం ఎవడన్నా చెప్తాడా సార్? అన్ని పార్టీలకు వచ్చేస్తుంది ఫణీంద్ర గారు, అన్ని పార్టీలకు వచ్చేస్తుంది. అది జస్ట్ కూటమికి మాత్రమే కాదు ఫణీంద్ర గారు, కూటమి మేనిఫెస్టో మాత్రమే కాదు, వైసీపీ మేనిఫెస్టో కానీ కాంగ్రెస్ మేనిఫెస్టో కానీ అన్నిటికీ వర్తిస్తుంది అనేది. ఫణీంద్ర గారు అన్నిటికీ రిలీజ్ చేసినప్పుడు వనరులు పట్టుకొస్తామని చెప్తారా? చెప్తాడా? చెప్తారు. ఊరుకోండి సార్, మీరు మాట్లాడింది మీరు మాట్లాడేది అలాగే ఉంది. మీరు ఎదురులా కనిపించకపోతే ఐటీని చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పుకుంటున్న పెద్ద మనిషి అంటున్నారు. హైదరాబాద్ సిటీలో ఐటీని ఎవరు చేశారు మీకు తెలీదా? అసలు మీరు చదువుకున్నారా లేదా? అసలు విశ్లేషకులుగా వస్తున్నారు కానీ మీరు వైసీపీ టవల్ వేసుకుని రండి డిబేట్ కి. వైసీపీ టవల్ వేసుకొని వచ్చి మాట్లాడండి, వింటాం మేము కూడా. మీరు విశ్లేషకులుగా వచ్చారు. ఈ రోజు హైదరాబాద్ లో హైటెక్ సిటీని అభివృద్ధి చేసింది ఎవరు? ఆ మాత్రం తెలీదా? చెప్పి చంద్రబాబు నాయుడు చేశాడు పెద్ద మనిషి అని మీరు చెప్తున్నారు అంటే మీకు తెలీదా? కళ్ళ గంతలు కట్టుకున్నారా? మీరే అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంతరిక్షంలో నుంచి వచ్చారా? ఎక్కడ ఉంటారు మీది? మేము ఇక్కడే ఉన్నాం సార్, మేము ఇక్కడే ఉన్నాము. మా బంధువులందరూ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు, అన్ని ఉన్నాయి. చెప్పుకుంటున్నాడు ఈ పెద్ద మనిషి అంటున్నారు, మీకు తెలీదా? ఈ రోజు తెలంగాణలో ఉన్న గత టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు ఐటీ డెవలప్ చేశాడని చెప్తుంటే చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పుకుంటున్నారని మీరు చెప్తున్నారు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు సార్. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు అసలు మీరు ఎన్ని మాట్లాడినా ఆమె వినాలా మేము? మీరు ఎన్ని చెప్పినా వినాలా మేము? మీరు ఎన్ని చెప్పినా డూడు బస్సు అంటే వినాలా మేము? మాట్లాడండి ప్లీజ్, సమయం మించిపోతుంది, చాలా తక్కువ సమయం ఉంది. ఫణీంద్ర గారు, బాలగురుస్వామి గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి, ఫైనల్ వర్డ్స్. ఫణీంద్ర గారు కరెక్ట్ కాదు. ఈ రోజు పోలవరం 74% పూర్తి చేసింది. ఈ రోజు వీళ్ళు 1,00,000 కోట్లకి తీసుకెళ్లారు, 58,000 కోట్ల నుంచి అని వీళ్ళు చెప్తున్నారు. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్మెంట్ ఇచ్చిన ఫండ్ కూడా మ్యాచింగ్ డబ్బు ఇవ్వలేక ఈ రోజు ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ కూడా మురిగిపోయినాయి ఈ రోజు ఈ రాష్ట్రంలో. ఏం చేశారు? పోలవరం 74% కట్టారు, అమరావతిలో 30,000 ఎకరాలు సేకరించారు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మీరు వైసీపీ టవల్ వేసుకోనండి డిబేట్ కి, బాగుంటది. మీరు వైసీపీ టవల్ వేసుకోనండి డిబేట్. ఏ నిజ స్వరూపం ఈ రోజు జరుగుతుంది? రైట్ ప్లీజ్ బాలగురుస్వామి గారు ప్లీజ్. ఎవరి గురించి చెప్తున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వైసీపీని భుజానేసుకొని వచ్చి డిబేట్ లో మాట్లాడుతున్నారు. రైట్ సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేస్తున్నాను. మీరు అంతా ముగ్గురు ఒకేసారి మాట్లాడుతున్నారు, సరిగా. ఫణీంద్ర గారు, బాలగురుస్వామి గారు, కోటేశ్వర గారు ప్లీజ్ డిబేట్ కు సహకరించాలి. అందరూ ఒకేసారి మాట్లాడడం వల్ల మీ కంటెంట్ ఎవరికి వినిపించదో అర్థం కాదు. ప్లీజ్ సమయం మించిపోతుంది, క్లోజ్ చేస్తున్నాను. రైట్ ప్లీజ్ కామ్ డౌన్, ఆల్ ఆఫ్ యూ కామ్ డౌన్. రైట్, ఇది వాళ్ళ గ్రేట్ డిబేట్. డిబేట్లో పాల్గొన్నందుకు కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఫణీంద్ర గారికి, అదేవిధంగా బాలగురుస్వామి గారికి అందరికీ ధన్యవాదాలు. రైట్, అఫ్కోర్స్ మేనిఫెస్టోలు విడుదల చేస్తారు, ఇది ఓటర్లను ఆకట్టుకునే క్రమంలో భాగంగా ఖచ్చితంగా వాటిని తమ హామీలను నమ్మి ఓట్లేస్తారని, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేసేందుకు
అప్పులు లేకుండా అప్పులు ఒక క్రమ పద్ధతిలో చేసి వెల్త్ సృష్టించి మేనిఫెస్టో మొత్తాన్ని కూడా అమలు చేస్తే ప్రాపర్గా ఉంటుంది. తద్వారా ఏంటంటే జనాలపైన బర్డన్ పడే అవకాశం ఉండదు. అంతేగాని వచ్చిన తర్వాత అందరూ కూడా ఇక వెల్త్ క్రియేషన్ లేకుండా ఓన్లీ అప్పులు మాత్రం తీసుకొచ్చి వాటిని మళ్ళీ తిరిగి అదే ప్రజల మీద వారి కోసం ఖర్చు పెట్టి మళ్ళీ తిరిగి ట్యాక్సుల రూపంలో వారి నుంచి వసూలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఇవాళ ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తున్నామంటే BRK న్యూస్ తెలుగు సత్తా.